పార్టీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. కడుపు మండి తిరగబడతా ఉన్నారు. ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావుకు కారణమయ్యారో, ఒక మైనారిటీ బాలిక మిస్బా చావుకు ఏ రకంగా కారకులయ్యారో ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు వారి మనసుల్లో వారి గుండెల్లో చేసినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డ మీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అటువంటి వర్గాలకి ఈ రోజున వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి నాయకులు దమ్ముంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొండాయా? ఏమా వెల్లంపల్లి, నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా, కోవర్టు నానికి కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి డ్రామాల్లో ఎంత అద్భుతంగా నటించినా ఏమైనా నాని తప్పుమని శబ్దం వినిపించిందా నీకు? ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. కొద్దిగా సిగ్గుండాలా నీకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వీడొక 420 గజ దొంగ బందిపోటు అనని మాట లేదు. రాత్రికి రాత్రి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయా నువ్వు? దేశం అంతా అప్పులు చేసి బ్యాంకులకి దివాలా పెట్టి, బ్యాంకులకి టోపీ పెట్టి రేప మాప కటకటాలకు వెళ్లాల్సినటువంటి నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయావు? ఎన్ని కోట్లు తీసుకుని మళ్ళీ నాటకం ఆడుతా ఉన్నావు? నువ్వు నీ ఓసరవెల్లి వెల్లంపల్లి ఎన్ని నాటకాలు ఆడినా రేపు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఘోరమైనటువంటి ఓటమి. మళ్ళీ జీవితంలో మీరు రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ విజయవాడ ప్రజలు కొట్టబోతా ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఇప్పటికే మీకు ఈ నాటకానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరన్నీ కూడా గుర్తించారు. ఇది ఒక డ్రామా అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్నారు. అయినప్పటికీ ఇవాళ 307 సెక్షన్ కేసులు పెట్టి, గతంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని దాడులు జరిగిన, నందిగామలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య భద్రతాధికారి మధు గారికి తీవ్రమైనటువంటి గాయం జరిగి తీవ్ర రక్తస్రావం అయినా 307 లేదు. కానీ ఇవాళ ఈ డ్రామాకు సంబంధించి 307 సెక్షన్తో ఎఫ్ఐఆర్ పెట్టి ఇవాళ బోండా ఉమామహేశ్వరరావుని బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డల్ని ఇరికిస్తా ఉన్నారు. దయచేసి ఈ కుట్రని అర్థం చేసుకోండి. రేపు జరగబోయేటటువంటి ఈ ఎన్నికల సమరంలో బలహీన వర్గాల్ని బలిపశువులను చేస్తూ ఈ రోజున వీళ్ళు ఆడుతున్నటువంటి కుట్రలకి మీరు ధీటైనటువంటి జవాబు రేపు మే 13వ తేదీని ఇవ్వాలని కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఉన్నా. బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా మద్దతుతో బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి కుట్రలని, ఎన్నో కుట్రలని గతంలో ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటారు. ఎన్ని రకాలుగా మీరు ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేసినా ప్రజా మద్దతుతో రేపు ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో బలహీన వర్గాలే ఆయన్ని పెద్ద ఎత్తున గెలిపించబోతూ ఉన్నాయి. వెల్లంపల్లి గుర్తుపెట్టుకో కోవర్టునాని, బెజవాడలో మీకు నిజమైనటువంటి మొగుడు రేపు బోండా ఉమామహేశ్వరరావు. మీ ఇద్దరి సంగతి తేల్చే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు. కేసినేని చిన్ని గారు, బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా విజయవాడ నగరానికి లెఫ్ట్ అండ్ రైట్గా వెన్ను దన్నుగా ఉండి రేపు ఇటువంటి చీడ పురుగుల్ని విజయవాడ నగరం నుంచి కూడా ఏరివైపోతా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఇప్పుడు నా సోదరుడు విజయవాడ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు డోండి రాకేష్ గారు మాట్లాడతారు.